ఆ 8వ బిడ్డనే మహాభారతంలో ఉన్న గొప్ప భీష్ముడు. కథంతా చెప్పిన గంగాదేవి, మహారాజా, కొంతకాలం ఈ బిడ్డను నేను తీసుకువెళ్లి శస్త్రాలు, శాస్త్రాలు, అలాగే ధర్మంలో నిపుణుడిని చేసి సరైన సమయం వచ్చినప్పుడు తిరిగి మీ వద్దకు తీసుకొస్తాను అని బిడ్డను తీసుకొని నదిలోకి వెళ్లిపోతుంది గంగాదేవి. అతని పేరు దేవవ్రతుడు. అతడే మహాభారతంలో ప్రసిద్ధ చెందిన భీష్ముడు. ఒకవైపు పుత్రశోకంతో బాధపడుతున్న శంతను మహారాజు ఒక నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరిని చూస్తుండగా ఆ నది ఉధృతి ప్రవాహాన్ని ఆపి వారిని కాపాడిన దేవవ్రతుడిని చూశాడు. సమయం వచ్చింది మహారాజా, దేవవ్రతుడిని తీసుకొస్తాను అని మాటిచ్చిన గంగాదేవి తిరిగి తన కుమారుణ్ణి మహారాజుకు అప్పచెపుతుంది. దేవవ్రతుడు హస్తినాపురానికి తిరిగి రావడంతో శంతను మహారాజు ప్రసన్నుడైపోయి దాంతో దేవవ్రతుడిని హస్తినాపుర రాజ్యానికి యువరాజుగా ప్రకటించాడు. మరొక వైపు మహాభారతం మనకు మరో కథ చెప్పబోతోంది.